Now we are discussing why our support vector machine is called the decision boundary we are taking large margin classifier. ఎందుకు మన డెసిషన్ బౌండరీ మన క్లాసెస్ y is equal to 1, y is equal to 0కి మనం తీసుకుంటున్న ఈ డెసిషన్ బౌండరీ ఎక్కువ మార్జిన్ లో ఉంది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఈ పాయింట్ తెలుసుకోవడానికి ముందుగా మనం లిటిల్ బిట్ బేసిక్స్ ఆఫ్ వెక్టర్స్, మనం వెక్టార్ ఇన్నర్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. వెక్టార్ ఇన్నర్ ప్రొడక్ట్ అంటే u ట్రాన్స్పోజ్ ఇంటూ v ఉందనుకోండి, ఆ u v అన్న రెండు వెక్టర్స్ యొక్క ఇన్నర్ ప్రొడక్ట్ అని మనం వెక్టర్స్ అంటాం. u అనేది 2 ఎలిమెంట్స్ ఉన్న మ్యాట్రిక్స్ అనుకుందాం, u1 అండ్ u2. ఇప్పుడు ఈ u మ్యాట్రిక్స్ ని నేను వెక్టర్ రూపంలో రిప్రజెంట్ చేస్తే, ఇఫ్ ఐ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టర్, x యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఆఫ్ u1 అవుతుంది, y యాక్సిస్ మీద ప్రొజెక్షన్ ఆఫ్ u2 అవుతుంది. ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ వెక్టర్ ఆర్ నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ u అంటే మాడ్యులస్ ఆఫ్ u. ఈ మాడ్యులస్ ఆఫ్ u ఈజ్ నథింగ్ బట్ u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్. దీన్ని నేను లెంత్ ఆఫ్ వెక్టర్ u అనొచ్చు, లేదా నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ u అనొచ్చు. దీన్ని మనం తీసుకున్నాం. అదే విధంగా ఇంకో వెక్టర్ నేను తీసుకుంటున్నాను, ఆ వెక్టర్ పేరు v. ఈ v అన్న వెక్టర్ లో కూడా రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, v1 అండ్ v2. ఇప్పుడు ఈ v వెక్టర్ నార్మలైజ్డ్ వాల్యూ ఆర్ లెంత్ ఆఫ్ v కావాలనంటే రూట్ ఆఫ్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్. కానీ ఇప్పుడు మనకి vu, ఈ uv వెక్టర్స్ ఇన్నర్ ప్రొడక్ట్ మనం కావాలనుకుంటున్నాం. దానికోసం మనం u ట్రాన్స్పోజ్ ఇంటూ v చేస్తాం మ్యాట్రిక్స్ లో అయితే. సో u ట్రాన్స్పోజ్ ఇంటూ v ఈజ్ నథింగ్ బట్ u1 v1 ప్లస్ u2 v2. u ట్రాన్స్పోజ్ ఇంటూ v చేస్తే దానికి ఈక్వలెంట్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనంటే, we are taking the projection of v on the u. We are taking the projection of v on the u. ప్రొజెక్షన్ తీసుకున్న తర్వాత ఈ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఎక్కడైతే మనకి u దగ్గర ఇంటర్సెక్ట్ అయిందో అంతవరకు ఉన్న లెంత్ ను మనం p అంటున్నాము. ఈ p ని మనం నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ u తో మనం మల్టిప్లై చేసినట్టయితే వచ్చిన వాల్యూ u ట్రాన్స్పోజ్ ఇంటూ v. సో ఫస్ట్ మనం ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ v ఆన్ ది u తీసుకున్నాం. ఆ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఎక్కడైతే మనకి u మీద ఇంటర్సెక్ట్ చేసిందో అంతవరకు ఉన్న లెంత్ p అని తీసుకున్నాం. దిస్ p ఇంటూ నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ u, దిస్ ప్రొడక్ట్, దిస్ స్కేలార్ ప్రొడక్ట్ గివ్స్ ద u ట్రాన్స్పోజ్ ఇంటూ v. అలానే మనం ఒకవేళ ఈ u అన్న వెక్టార్ ని, u అనే వెక్టార్ ని మనం v మీద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ తీసుకున్నా, ఆ v ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ తీసుకున్న తర్వాత ఏదైతే లెంత్ వస్తుందో దట్ లెంత్ ఇంటూ నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ v గివ్స్ ద v ట్రాన్స్పోజ్ ఇంటూ u. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్నర్ ప్రొడక్ట్, వెక్టార్ ఇన్నర్ ప్రొడక్ట్. u v అన్న వెక్టర్స్ తీసుకొని we want u ట్రాన్స్పోజ్ ఇంటూ v కావాలనంటే now we are calling that as an inner product. What if our vector v is and the angle between the vector v and u is greater than 90 degrees? మనం తీసుకుంటున్న యాంగిల్ అనేది ఒకవేళ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం వెక్టర్ v ఆర్థోగోనల్ ప్రొజెక్ట్ చేయడానికి u అన్న వెక్టర్ ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఈ u వెక్టర్ ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఆర్థోగోనల్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఈ లెంత్ ఏదైతే p ఉందో ఇది నెగిటివ్ అవుతుంది. Now also u ట్రాన్స్పోజ్ ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ u. బట్ ఇక్కడ మనం p తీసుకుంటుంది నెగిటివ్. ఎందుకనంటే మనం u ని ఎక్స్టెండ్ చేసి అప్పుడు మనం వెక్టర్ v యొక్క ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆన్ u మనం తీసుకున్నాం. వీ హ్యావ్ టేకెన్ ద ఎక్స్టెండెడ్ u and we are taking the projection of v on the extended u. That's why this p value is negative and u transpose v is equal to p into normalized value of u. ఒక ట్రైనింగ్ శాంపిల్ మనం x ట్రైనింగ్ శాంపిల్ తీసుకున్నాం. ఈ ట్రైనింగ్ శాంపిల్లో 2 ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్ 1 x సబ్స్క్రిప్ట్ 1, ఫీచర్ 2 x సబ్స్క్రిప్ట్ 2. ఈ వెక్టర్ నేను థీటా వెక్టర్ మీద ప్రొజెక్ట్ చేశాను. నౌ దిస్ ప్రొజెక్షన్ ఈజ్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్. లెంత్ p వచ్చింది, దీన్ని నేను p సూపర్ స్క్రిప్ట్ i అని తీసుకుంటున్నాను. నౌ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x వాల్యూ కావాలనంటే p సూపర్ స్క్రిప్ట్ i ఇంటూ నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ థీటా. మనం ఆల్రెడీ ఈ పాయింట్ మనం చెప్పుకున్నాము. కాస్ట్ ఫంక్షన్ మనం తీసుకున్న కాస్ట్ ఫంక్షన్లో కాస్ట్ 0, కాస్ట్ 1 ఆ వాల్యూస్ అన్ని 0 వచ్చేటట్టు చూస్తున్నాం కాబట్టి మిగిలిన టర్మ్ ఇదే 1/2 ఇంటూ సిగ్మా j ఈజ్ ఈక్వల్ టు 1 to n థీటా j స్క్వేర్. ఈ టర్మ్ మనం వీలైనంత వరకు మినిమం వచ్చేటట్టుగా చేసి ఈ మినిమం ఏ థీటా దగ్గర వస్తుందో ఆ థీటా వాల్యూను మనం తీసుకోవాలి.
Now, if we substitute theta 1 and theta 2, 1 by 2 theta 1 square plus theta 2 square, దీన్ని నేను మ్యాథమెటికల్ మన కన్వీనియన్స్ కోసం స్క్వేర్ రూట్ అప్లై చేసి అండ్ వీఆర్ డూయింగ్ ద స్క్వేర్. This square root of theta 1 square and theta 2 square is nothing but it is the normalized value of theta. It is the normalized value of theta. So this total term is equal to 1 by 2 into normalized value of theta whole square. Now theta transpose into x superscript I, it is equal to, we are taking the length of p, the projection after projecting the x, the particular sample, training sample we are taking, after projecting it on the theta, we are taking the length p into the normalized value of theta as theta transpose into x. Now we are taking the decision boundary. ఈ డెసిషన్ బౌండరీ తీసుకునేటప్పుడు మన సపోర్ట్ వెక్టర్ మెషిన్ మనం చెప్పుకున్నాం, శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ వాటికి వీలైనంత ఎక్కువ మార్జిన్లో ఉండే విధంగా డెసిషన్ బౌండరీ తీసుకుంటున్నామని. ఎందుకు అలా తీసుకుంటున్నాం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న డెసిషన్ బౌండరీ మన శాంపిల్స్కి చాలా దగ్గరలో ఉంది అండ్ ఈ డెసిషన్ బౌండరీకి పెర్పెండిక్యులర్గా మనం తీటా తీసుకున్నాం. ఇక్కడ ఏదో ఒక శాంపిల్ నేను ఎక్స్ అన్న శాంపిల్ తీసుకున్నాను. ఈ శాంపిల్ నేను ఆర్థోగోనల్ ప్రొజెక్ట్ చేశాను తీటా మీద. ఆర్థోగోనల్ ప్రొజెక్ట్ చేసేటప్పటికి ఏదైతే ఈ లెంత్ వచ్చిందో ఈ లెంత్ నేను పిఐ అని తీసుకున్నాను. ఈ పిఐ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఆర్థోగోనల్ ప్రొజెక్ట్ చేసిన ద లెంత్ ఆఫ్ పిఐ ఈజ్ వెరీ స్మాల్. లెంత్ ఆఫ్ పిఐ ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి పిఐ ఇంటూ తీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలనంటే పిఐ లెంత్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి తీటా లెంత్ అనేది ద నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ తీటా మస్ట్ బి లార్జ్. అలాగే సెకండ్ కేసులో కూడా మనం ఈ శాంపిల్ని తీసుకున్నాం. ఈ శాంపిల్ని తీసుకుని దీన్ని తీటా మీద ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా పి వాల్యూ నెగిటివ్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ స్మాల్. అండ్ ఇఫ్ ద పి సూపర్స్క్రిప్ట్ ఐ నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ తీటా is less than or equal to -1, we have to make sure that the normalized value of theta must be very large. In the both the cases, we are expecting the normalized value of theta must be very large, this to happen. కానీ మన సపోర్ట్ వెక్టార్ మిషన్లో నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ థీటా ఏదైతే ఉంటుందో దీన్ని లార్జ్ వాల్యూ తీసుకోవడానికి వి డు నాట్ యాక్సెప్ట్. నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ థీటా అనేది స్మాలర్ వాల్యూ ఉండాలి. నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ థీటా స్మాలర్ వాల్యూ ఉండాలి అని అంటే ఇది ఈ వాల్యూ స్మాల్ ఉండాలి అండ్ దిస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలనంటే ఉన్న ఒకే ఒక కేసు పి. మన ప్రొజెక్షన్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్రొజెక్షన్, ఈ శాంపిల్ ప్రొజెక్షన్ ఆన్ ది థీటా ప్రొజెక్ట్ అయిన తర్వాత ఈ లెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ లెంత్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మనం తీసుకునే డెసిషన్ బౌండరీ అనేది మన క్లాస్ 1కి క్లాస్ 0కి చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నట్టయితే, మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టయితే, దెన్ ద లెంత్, వాట్ ఎవర్ ద లెంత్ వీఆర్ టేకింగ్, ద పి వాల్యూ బికమ్స్ లార్జర్. పి ఎప్పుడైతే లార్జర్ అవుతుందో అప్పుడు మనం థీటా నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ థీటా స్మాల్ వాల్యూ తీసుకుంటున్నా వీ కెన్ అచీవ్ ద కండిషన్ పి సూపర్స్క్రిప్ట్ ఐ normalized value of theta is greater than or equal to 1 for y is equal to 1 and p superscript I normalized value of theta is less than or equal to 1 for y is equal to 0. To achieve that condition can be achieved by taking the value of p is larger. To make the value of p larger, we are taking the decision boundary in such a way that the decision boundary is distant from the both the classes y is equal to 1 and y is equal to 0.